మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు చూసినా కఠినంగా ఉండేవాడు. నేను ఏంటి పాస్టర్ గారు అంటే ఆయన ఒకటే మాట చెప్పేవాడు. ఆ స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారని ఒప్పుకునేవాడు కాదు. అమ్మా మీరు ఆడ పెట్టేసి వెళ్ళిపోండి అంటాడు, అంతే. పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి వడ్డిస్తారు, లేకపోతే ఆయన వడ్డించుకుని తింటాడు. ఎందుకు పాస్టర్ గారు మీరు ఇలా చేస్తున్నారని ఒకసారి నేను అడిగా మా గురువుగారు. అరే ఎంత భక్తి పరులైనా ప్రార్థన పరులైనా వీళ్ళ ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భర్తను సరిగా పట్టించుకోరు. మనం వచ్చేసరికి వంకర టింకలు తిరుగుతారు వీళ్ళు. మన దగ్గర ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు వీళ్ళు. చూపియరా? మీరు చెప్పండి అన్నలారా, వందనాలు. చూపిస్తారా? చూపిరా? నీకు పచ్చడి తెమ్మంటే తెచ్చుకో అంటారు. కాస్త పెరుగు ఎందుకంటే తెచ్చుకో అంటారు. ఉప్పు ఎందుకంటే తెచ్చుకో అంటారు. మనదా కదా? దేవుడు కూడా అంతే. దేవుణ్ణి దేవునిగా ప్రేమించండి, నీ భర్తని భర్తగా ప్రేమించండి, మీ అమ్మగారిని అమ్మగా ప్రేమించండి, తండ్రిని తండ్రిగా ప్రేమించండి. ఎవరి స్థానాలు వారికి ఉన్నట్లుగానే దేవుని స్థానాన్ని నువ్వు తీసేసి వేరే వాడికి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను వదిలేస్తాట.